మాతృదేవోభవ. ఏకాంతమున నిన్ను గొల్చుటకునేనెంతేని యత్నింతు జగన్మాత. ఏకాంతమున నిన్ను గొల్చుటకునేనెంతేని యత్నింతు నాకీ కావ్యములు వృత్తి ధర్మములు దేవి ఊపిరుల్ సల్పనీవు. ఏ కోశమున నా మనస్సు వినదు ఇంకీ దారి గోదారి ఏనా కన్నందుకు నీకు తప్పదు గదా నన్నద్దరించేర్పగన్. కన్నందుకు నీకు తప్పదు గదా నన్నద్దరించేర్పగన్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 868వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. వంశపరంపర పాలన గురించి మనం చెప్పుకుంటున్నప్పుడు ప్రాచీన కాలానికి సంబంధించిన ఒక విశిష్టతను గుర్తు చేసుకోవాలండి మనం. ప్రాచీన కాలంలో రాజరకమే ఉన్నా రాజు తర్వాత యువరాజే రాజు అయినా ఆ యువరాజుకి ఎంత శిక్షణ ఇచ్చేవారో తెలుసా? దండి దశకుమార చరిత్రలో చెబుతాడు. రాజు కాబోయేటువంటి వ్యక్తులకి ఎటువంటి శిక్షణ ఇచ్చేవారు. షడంగ సహిత వేద సముదాయ కోవిదత్వం. షడంగ సహిత వేద సముదాయ కోవిదత్వం. ధర్మ శబ్ద జ్యోతిస్తర్క మీమాంసాది సమస్త శాస్త్ర నికర చాతుర్యం. కౌటిల్య కామందికీయాది నీతి పటల పాటవం. కావ్య నాటక ఆఖ్యానక ఆఖ్యాయిక ఇతిహాస పురాణ చిత్ర కథాది గణ నైపుణ్యం. సంగీత సాహిత్య హారిత్వం. వీణాద్యశేష వాద్య దాక్ష్యం. మాతంగ తురంగాది వివిధ వాహన ఆరోహణ పాటవం. శౌర్య దురోధరాది సకల కళా ప్రౌఢత్వం చ తత్తదాచార్యేభ్యః సమ్యజ్ఞాత్వా యౌవనేషు విలసంతం కృత్యేశ్వరలసం తం కుమారనికరం నిరీక్ష మహీవల్లభః సహ అహం శత్రుజన దుర్లభక ఇత్యమందమానందమవిందత అంటాడు సంస్కృతం వచనంలో. ఎన్ని విద్యలు నేర్పేవారు రండి. తర్వాత రాజుని చేసేవారండి. అనర్హుణ్ణి రాజు కానిచ్చేవారు కదండి. ఏం నేర్పేవారు? షడంగ సహిత వేద సముదాయ కోవిదత్వం. 4 వేదాలు నేర్పేవారు. ఋగ్యజు సామ అథర్వణ వేదాలు. అందులో రాజనీతి సంబంధమైనవి ప్రధానంగా నేర్పేవారు. ఘట్టాలు అవి వాటిని మళ్ళీ షడంగ సహితంగా శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, కల్పం, శిక్షా వ్యాకరణ ఛందో నిరుక్తం జ్యోతిషం కల్పం. దాని అర్థం ఉచ్చారణ అన్నీ నేర్పేవారు. అందులో ఉండే ఛందస్సులు, జ్యోతిషశాస్త్రం, కల్పశాస్త్రం, వ్రతాలు, పూజలు, వివాహాలు, ఉపనయనాలు ఎలా చెయ్యాలి, వాటి విధానం ఏమిటి. ఇది షడంగ సహితంగా వేద సముదాయాన్ని నేర్పడం. ధర్మ శబ్ద జ్యోతి తర్క మీమాంస ఆది సమస్త శాస్త్ర నికర చాతుర్యం. ధర్మశాస్త్రం, శబ్ద వ్యాకరణ శాస్త్రం, జ్యోతి జ్యోతిషశాస్త్రం, తర్కశాస్త్రం, మీమాంస అది 2 భాగాలు. పూర్వమీమాంస ఉత్తర మీమాంస. పూర్వమీమాంస జైమిని, ఉత్తర మీమాంస వ్యాసుడు. ఈ శాస్త్రాలు నేర్పేవారు. వేదాంతం నేర్చుకున్నవాడు రాజు అయ్యేవాడండి. ఖచ్చితంగా పరిపాలన బాగుంటుంది. ఆయనకేం అక్కర్లేదు. కనీసం 90% బాగుంటుంది. 90% మంది బాగా పరిపాలించారు. అప్పుడే విదేశీయులు మన దేశాలకు వచ్చారు. ఇప్పుడు మన వాళ్ళే అక్కడికి పోతున్నారు. కర్మగాలి అవకాశాలు లేవు. అప్పుడు ఈ దేశం తాను సర్వస్వతంత్రం సర్వ సమృద్ధం కావడమే కాకుండా విదేశాలకు అవకాశం కల్పించింది. రండి అబ్బాయి ఇక్కడ వ్యాపారం చేసుకోండి. ఇప్పుడు మనం ఇతరులను అడగాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక్క నలంద విశ్వవిద్యాలయంలో 10,000 మంది విద్యార్థుల, 3,000 మంది ఉపాధ్యాయుల. అక్కడ చదవని దేశం లేదా? అన్ని దేశాల విద్యార్థులు అక్కడికి వచ్చారా ఓడల్లో? ఇవాళ మన విద్యార్థులు లక్షల కొద్దీ విదేశాల్లో చదువుతూ ఉంటారా? ఇక్కడ డబ్బులు అక్కడికి పోతున్నాయి. అలాగని మన దగ్గర ఇంజనీరింగ్ కాలేజీలకు అవకాశం ఇస్తే వాడకోటి పూటకోటి పెట్టేశారా? ఎంత దరిద్రపు వ్యవస్థలో ఉన్నామండి. మనిషి మనస్సు ఎంత నీరుగారిపోయిందండి. ఇక్కడ చెరువు ఎండిపోతుంటే చేపలు పట్టేసుకుందామనే తప్ప అయ్యో ఈ చెరువు ఈ ఊరికంతటికే ఆధారమైంది కదా, దీంట్లో నీళ్లు నింపకపోతే ఊరేమైపోతుంది ఎలాగా అనే ఆలోచన లేదే. పట్టే మన చేపలు మనం పట్టేసుకుందాం, మనం అమ్మేసుకుందాం. ఏమైపోతే మనకే అందరూ కూర్చొని వేదాంతం చెప్పుకుందాం. అవసరం చెరువులోకి నీళ్లు రావాలని వరుణయాగం చేద్దాం, సహస్ర ఘటాభిషేకం చేయిద్దాం. అంతేగాని మనం ఏం చేయొద్దు. ఇదే మన ఆలోచన. స్వార్థం. భక్తి ఇక్కడే, స్వార్థం ఇక్కడే. ఆశ్చర్యకరంగా ఉంటుంది. భక్తి ఇంటూ స్వార్థం కదా. భక్తి ఇంట్లోకి స్వార్థం ఎలా వస్తుందండి? భక్తి ఇంటూ స్వార్థం కదా. భక్తి ఇంట్లోకి స్వార్థం ఎలా వస్తుంది?
అంటే భక్తి మనకు అర్థం కాల, భక్తి మన భక్తి కోసం. ఎంత మాయ, ఎంత మోసం. శాస్త్రాలు నిజంగా చదివిస్తే రాజకీయాలు ఎలా ఉండేవా? కనీసం కొంతమందైనా బాగా ఆలోచించరా త్యాగభావంతో. అదొకటేనా? కౌటిల్య కామందకియాది నీతి బట్టల పాఠము, కౌటిల్యుని నీతి శాస్త్రం, వ్యూహాలు ఎలా రచించాలి. కామందకును నీతి శాస్త్రం నేర్పేవారు. కావ్య, నాటక, ఆఖ్యానక, ఆఖ్యాయిక, ఇతిహాస, చిత్రకథ సహిత పురాణ గణ నైపుణ్యం. కావ్యాలు, నాటకాలు, పెద్ద కథలు, చిన్న కథలు, ఇతిహాసాలు, చిత్రకథలు, పురాణాలు, వాటిలో ఉండే వాటి ద్వారా రకరకాల నైపుణ్యాలు రాజకుమారుల్లో పెంచేవారు. ఇవన్నీ 16 ఏళ్ల లోపు. అంతేకాదు వీణా యశేష వాద్య దాక్ష్యం, వీణ మృదంగం మొదలైనవన్నీ వాయించడం నేర్పేవారు. తెలియాలి ఏది వీణో ఏది వైలనో. ఆ సంగీత సాహిత్య హారిత్వం, సంగీతానికి సాహిత్యానికి వారి మనస్సు కరగాలి. అప్పుడు పరిపాలన బాగుంటుంది. లేకపోతే ఔరంగజేబులా పరిపాలిస్తారు, పాట పాడితే చంపేస్తామని. మాతంగ తురంగాది వివిధ వాహనారోహణ పాఠం, స్వయంగా రాజుగారు గుర్రం ఎక్కాలి, మా ఏనుగెక్కాలి, అవసరమైతే పూలెక్కాలి, పులి మీద ఎక్కాలి, అన్నీ నేర్పేవారు స్వయంగా, ఎవరి చేతనో కాదని. అంతేకాదు శౌర్య దురోధరాది కపట కళా ప్రౌఢత్వం, దొంగతనం, పేకాట నేర్పేవారు రాజకుమారులకు. ఎందుకంటే పేకాట ఆడేవాడిని పట్టుకోవాలంటే పేకాట కూడా తెలిసి ఉండాలి. అసలు ఆడేది పేకాట అని తెలిసి ఉండాలి. లేకపోతే మేము శ్రీరామనవమి అంటే రాముడు బొమ్మలు వేసుకుని సీతారాముడు ఆడుకుంటున్నామంటే నిజమే అనుకుంటాడు వీడు. అది శ్రీరామనవమి మాట కాదు, పేకాటని తెలియాలి కదా. అంటే పేకాట వీడు ఆడాలి. దొంగలు పట్టుకోవాలంటే దొంగతనం తెలిసి ఉండాలి. దొంగ ఎలా దొంగతనం చేస్తాడు, కన్నం ఎలా వేస్తాడు, లోపలికి ఎలా వేస్తాడు, ఎక్కడ ఉంటాడో తెలుసుంటే దొంగను పట్టుకుంటాం. ఏం తెలియకపోతే ఎలా పట్టుకుంటాం? అందుకోసం నేర్పేవాడు. ఇంత తెలివితేటలతో ఆలోచించి మన పూర్వ రాజకీయ వ్యవస్థలో రాజులు తమ పిల్లలకి ఇవన్నీ నేర్పాకే యువరాజులను చేసేవారు. అవి కాకపోతే కానిచ్చేవారు కాదు. ఎంత దుర్యోధనుడు చెడ్డరాజు అని మనం అనుకున్న, చెడ్డ మనిషి కానీ చెడ్డ రాజు కాదండి. ఆయన పరిపాలన బాగానే ఉందండి. భారవి కిరాతార్జునీయులని చెప్పాడు. వ్యాసుడు కూడా ఎక్కడ దుర్యోధనుడు పరిపాలన గురించి వేలెత్తి చూపించలేదండి. పరిపాలన బాగానే చేశాడు. ఆయన వ్యక్తిగత స్వార్థం ఉంటే అది వేరే విషయం. కేవలం ఈ శాస్త్ర పరిజ్ఞానం. మరి ఇవాళ నాయకుల పిల్లలు అనుకున్న యువనేతలుగా మన నెత్తి మీద ఎక్కుతున్న వాళ్ళకి ఎవరికైనా ఈ పరిజ్ఞానం ఉందా? ఇవి ఏమైనా నేర్పే ప్రయత్నం చేస్తున్నారా? అసలు ఈ శాస్త్రాలు ఏమిటో వాళ్ళకి తెలుసా? వాళ్ళకి కాదని చివరికి వాళ్ళ పిల్లలకి చదువు చెప్పాలన్నా ఎవరో ట్యూషన్ మాస్టర్ని పెట్టి ఎవరి చేతో ఎక్కడో చెప్పించడం, వారు స్వయంగా కాస్త కూర్చోరండి. పిల్లలు ఏం చదువుతున్నారో కూడా వాళ్ళు పట్టించుకోరండి. రేపొద్దున ఈ కొడుకు కాదండి, ఆ మనవని కూడా మనం భరించాలండి. వాడికి ఇంకా ఎవడైనా పుడతాడేమో వాడిని కూడా మనం భరించాలండి. కర్మ అండి దేశానికి. దీనికి తోడు నాయకుల వ్యూహాలు ఎలా ఉంటాయంటే ప్రజలను చైతన్యపరచాలి. కాబట్టి కవిగా ఒక మాట చెబుతోంది సాగర సముద్రం కవికి. ధనికుల దగ్గర పేదల దగ్గర విభిన్నమైన వ్యూహాలు రచించి ఇద్దరి నుంచి ప్రయోజనం పొందుతారయ్యా. ధనికుల నుండి పేదలకు తప్పక రక్షణమిత్తు మంచు ఆ అనదలవు ఒట్లులాగుట. ధనాఢ్యులపై శ్రమజీవులెన్నడు పనివడి విప్లవములకు పాల్పడకుండగా, పనివడి విప్లవములకు పాల్పడకుండగా చూతు మంచు ఆ ధనికుల నుండి పెన్నిధులు దానము బట్టుట ఎంత నేర్పగో. ధనికుల నుండి పేదలకు తప్పక రక్షణమిత్తు మంచు ఆ అనదల ఓట్లు లాగుట. ఇది పేదల రాజ్యం. పేదలు దోచుకోబడ్డారు ఇంతకాలం మా పార్టీ పరిపాలనలో లేకపోవడం వల్ల. మేము ధనవంతుల నుంచి పిండుతాం, పేదలకి నిండుతాం, పేదలకి నింపుతాం, మాకు ఓట్లేయండి, ఇది పేదల పార్టీ అని చెప్పడం. ఈ అనదల ఓట్లు లాగుట, ఆ రకంగా పేదవాళ్ళ ఓట్లు లాగడం. బా ఇన్నాళ్ళకి పేదవాళ్ళ కోసం పుట్టిన పార్టీ మాది రైతు పార్టీ అన్నాం. రైతాంగం నాశనం అయిపోయింది అక్కడ. ఎందుకంటే వాళ్ళు అమాయకులు. ఓసారికి గొర్రె కషాయవాడిని నమ్మినట్టు నమ్ముతూ ఉంటారు. అలాగా ఏదో పోన్లో ఈయన కాకపోతే ఆయనైనా చేస్తాడేమో అని ఒక ఆశ. మళ్ళీ ధనవంతుల దగ్గరికి వెళ్ళామంటారు తెలుసు. అమ్మో అక్కడ వ్యూహం వేరే. ధనాఢ్యులపై శ్రమజీవులు ఎన్నడు పనివడి విప్లవములకు పాల్పడకుండగా చూతు మంచు ఆ ధనికుల నుండి పెన్నిధులు దానము బట్టుట. మీకు ఎందుకండి, మీ మీద వాళ్ళెవరో తిరుగుబాటు చేయకుండా మేము చూస్తాం కదా, మీకు ఎందుకు, మాకు ధనికులు ఓట్లు వేస్తే సరిపోదు. వాళ్ళ ఓట్లు ఎన్ని ఉంటాయి? దేశంలో ధనికులు తక్కువే కదా. పేదల నుంచి ఓట్లు లాగుతారు, ధనికుల నుంచి డబ్బులు లాగుతారు, విరాళాలు విపరీతంగా లాగుతారు. మీకు ఎందుకంటే ఫ్యాక్టరీ మూసేయకుండా చూస్తాం, మూసేస్తే కనుక అందరికీ 10 ఏళ్ల జీతాలు ఇచ్చేలా చేస్తామని పేద కార్మికుల దగ్గర ఓట్లు లాగుతారు.
మీకు ఎందుకు, మేము తర్వాత కూడా చెప్తాం కదా, మీరు మూసుకోండి, మీకు మాకు ఇవ్వండి, మేము చూసుకుంటాం కదా అని వాళ్ళకి చెప్తారు. ధనికుల నుండి పేదలకు తప్పక రక్షణమిత్తు మంచు ఆ అనదలవు ఒట్లులాగుట ధనాఢ్యులపై శ్రమజీవులెన్నడు పనివడి విప్లవములకు పాల్పడకుండగా చూతు మంచు ఆ ధనికుల నుండి పెన్నిధులు దానము బట్టుట ఎంత నేర్పకు. వారికి చెప్పే మాటలు వీరికి, వీరికి చెప్పే మాటలు వీరికి చెప్పి ఇద్దరి నుంచి ప్రయోజనం పొందడం. వారి నుంచి ఓట్లు, వీరి నుంచి నోట్లు. ఒక పార్టీకి విరాళాలు వ్యాపారస్తుల నుంచి వస్తున్నాయి అంటే ఆ పార్టీ వ్యాపారస్తుల కోసం కాక వినియోగదారుల కోసం పనిచేస్తుందా? ఎంత అమాయకులండి భారతీయ ప్రజలు, ఆలోచించలేరా? వస్తువుల ధరలు ఎందుకు పెరుగుతున్నాయో ఆలోచించండి. ఎందుకు అంత విపరీతంగా పెరిగిపోతున్నాయి? పతంజలి కేంద్రంలో 30 రూపాయలు ఉండేటువంటి పేస్టు బయట మనం ఏదైనా గడ్డం గీసుకునే క్రీమో పేస్టో ఏదైనా కొంటే 180 రూపాయలు ఎందుకు ఉంటుందండి? అంత తేడా ఎందుకు ఉంటుందండి? 30, 40 ఉండొచ్చు, 50 ఉండొచ్చు, 180, 6 రెట్ల. అధిక లాభాల ఆశలే కాకుండా విపరీత ప్రకటనలు కూడా దీనికి కారణం. విపరీత ప్రకటనలు. ఈ మధ్య నేను చూశాను పత్రికల్లో, ఈ వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటివి వచ్చాక ఈ ప్రియాంక చోప్రా, ఏదో కళంక విప్రా ఏవో ఉంటాయి కదా, వీళ్ళందరూనూ వాళ్ళు ఏవో ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ ఫోటోలు పెడుతూ ఉంటారు. నిలబడిన ఫోటో, కూర్చున్న ఫోటో, నవ్వే ఫోటో, ఏడిచే ఫోటోను. ఈ పిచ్చి జనం అవి చూస్తూ ఉంటారు అస్తమాను. రోజు ఏం పెట్టారు, ఏం చేస్తారు, వీళ్ళు చూస్తే ఏం చేస్తారు, అదో మోచు. వాళ్ళు ఏవో పెడుతూ ఉంటారు అందులో. అవి చూసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి వ్యాపార సంస్థల వాళ్ళని సంప్రదించి వాళ్ళ వ్యాపారానికి సంబంధించిన ఫోటోలు అందులో పెడతారట. ఒక్క ఫోటోకి 50 లక్షలు తీసుకుంటారట. వ్యాపారానికి సంబంధించిన ఒక ప్రకటన, ఒక ఫోటో అందులో పెట్టినందుకు 50 లక్షలు. వీళ్ళు పక్కన ఉన్నందుకు. అసలు ఆ వస్తువుకి వీళ్ళకి సంబంధం ఉండదు. ఈ రకంగా సంపాదిస్తారు. ఎక్కడో స్విస్ బ్యాంకుల్లో దాస్తారు. ఈ 50 లక్షలు ఆ వస్తువు మీద ఎలా వస్తుందో ఆ యజమానికి ధర పెంచేస్తాడు. 1,00,000 వస్తువులుంటే ఒక్కోటి 50 రూపాయలు పెంచుతాడు. 1,00,000 వస్తువులుంటే ఇంకా కొంచెం తక్కువ పెరుగుతుంది. తయారీ ఖర్చులకు తోడు ఈ ప్రకటనల ఖర్చులు, ప్రచారాల ఖర్చులు బాగా ఎక్కువైపోవడం వల్లే 30 రూపాయలకు అమ్మవలసినటువంటి పేస్టుని 180 రూపాయలకు అమ్ముతున్నారు. సామాన్యులు కొనుక్కోగలడా? అలాగని ఈ ప్రకటనలు చూడకుండా ఉండగలడా? టీవీల్లో అవే, పత్రికల్లో అవే మోజు పడకుండా ఉండగలడా? సామాన్యుడేనండి. సాదీసేయండి మాన్యుడైన వాడు కొంచెం ఆలోచిస్తాడు. సామాన్యుడు ఎలా ఆలోచిస్తారండి? అతనికి రోజువారీ జీవితం వెళ్ళిపోవడం కావాలి. కానీ వాళ్ళని మనం మోజులో పడేస్తున్నామే. ఇప్పుడు ఎవరికి బుద్ధి రావాలి, ఎవరికి బుద్ధి చెప్పాలి? ఈ మాన్యులకే చెప్పాలి. సామాన్యులను అనుకుంటే ఉపయోగపడే ప్రజలను అలా మోసపోమని ఎవరు చెప్పారు? మోసపోమని ఎవరు చెప్పరండి. ఈ ప్రకటనలు మోజులో పడేస్తున్నాయి అన్నప్పుడు ప్రకటనలు వేయకుండానే ఉండాలి. వేసేవాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు తక్కువే. చర్య తీసుకోవడం కూడా తేలికే, మన మనస్సులో నిష్కల్మషంగా ఉంటే. అదే మరి పెద్ద నోటు రద్దు అయిన తర్వాత చాలా వరకు ఆగాయి, చాలా వ్యవహారాలు ఆగాయి. ఎందుకంటే డబ్బు ఎక్కడ దాచుకోవాలో తెలియట్లేదు చాలామందికి. ఎందుకు వచ్చిన గొడవని కొంతమంది మానేశారు. కనీసం కొంత నీతి, కొంత ఇదివరకు కంటే కొంత నయం. ఎందుకు చేయగలుగుతున్నాడు? ఆయనైనా ప్రధానమంత్రి అయినా ఆయనకు వారసులు ఎవరూ లేరు. ఆయన ప్రకటించదలుచుకోలేదు. తమ్ముళ్ళని, మరదాళ్ళని పెట్టుకోదలుచుకోవాలి. హాయిగా చేస్తాడు. అలాగే ఉండగలిగితే హాయిగా చేస్తాడు. మనసులో ఉన్నవాళ్ళు చేయలేరు. ఎందుకంటే వారసులు ఒత్తిడి చేస్తారు. నాన్నగారు ఏంటి మీరు ఇంతకాలం ఉన్నారు పోస్టులో, మనకేంటి అంటాడు. ముందు నన్ను ఎంపీ చేయండి అని మాట్లాడతాడు. ఉన్నవాడినే రాజీనామా చేసి ఎంపీ చేయిస్తారు. ఇంకా అక్కడి నుంచి ఈయన ఎప్పుడు దిగిపోతాడని చూస్తాడు ఆ కొడుకు ఆశ్చర్యకరంగా. ఈయన ఆయన దింపడానికి ఏర్పాటు చేసినా ఆశ్చర్యపోకల. ఎందుకంటే పదవీ కాంక్ష. పూర్వం రాజ్యాల్లోనే చూసాం. ఔరంగజేబు అన్నదమ్ములను చంపే రాజు అయ్యాడు. తండ్రిని జైలు చెరసాల్లో పెట్టాడు. కంసుడు అంతే, ఔరంగజేబు అంతే. కంసుడు కాలం నాడు ఏదో ప్రాచీన కాలంలో, నవీన కాలంలోనూ జరిగింది. ముస్లింలు ఒకలా, హిందువులు అంతే. మనుషులందరూ ఒకటేనండి. హిందూ ముస్లిం భేదం ఏమిటండి ఏదో అనుకుంటారు. కానీ ఆ మనిషిలో మూలంగా ఉండే, మౌలికంగా ఉండే స్వార్థానికి మందు వేయాలి. అదే అవగాహన, అదే చైతన్యం. ఇంకా విచిత్రమైనటువంటి ప్రజాస్వామ్యం అండి. రాత్రికి రాత్రి భార్యలకు రాజ్యపదములనప్పగించి ఏమాత్రము యోగ్యతలను గనక మద్దతు కూడగగట్టి పాలనా సూత్రములన్న భార్య గడసూత్రములంచుదలంచు నాయకులు రాత్రికి రాత్రి భార్యలకు రాజ్యపదములనప్పగించి ఏమాత్రము యోగ్యతను గనక
మద్దతుకు ఉడగగట్టి పాలనా సూత్రములన్న భార్య గడసూత్రములంచుదలంచు నాయకులు చిత్రము గడ్డిమేయు నరజీవములున్ గలవంట మీకడన్ గడ్డిమేయు నరజీవములున్ గలవంట మీకడన్. ఇటువంటి వాళ్ళకి మీరు మళ్ళీ 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 ఓట్లేసి గెలిపిస్తున్నారయ్యా. తాము గడ్డి తిని మీకు గడ్డి తినిపించిన వాళ్ళకి మళ్ళీ మళ్ళీ ఓట్లేస్తున్నారే. ఏదైనా ఆలోచన ఉందా? అవినీతి నిరూపణ అవుతుందా? చెరసాల శిక్ష వేస్తారా? నాయకుడు వెళ్ళిపోతాడా నిర్బంధింపబడి? భార్యకి పట్టం ఇచ్చేస్తాడా? వెంటనే శాసనసభ్యులు అమ్మా మీరే, అమ్మా మీరే. ఎవరి అమ్మ? ఎక్కడి నుంచి వచ్చింది ఈవిడ? ఇంతవరకు ఇంట్లో పనులు చేసుకునేప్పుడు ఒక్కసారి పరిపాలన. ఎవరిని తక్కువ చేయడం కాదండి, పరిపాలనలో అనుభవం ఉండద్దా? ఒక ముఖ్యమంత్రి నిర్బంధింపబడితే తర్వాత ఆవిడికి నమ్మకం ఉన్న వ్యక్తులు, ఆయనకి నమ్మకం ఉన్న వ్యక్తులు, ప్రజలు గౌరవించే వ్యక్తులు ఎవరు లేరా? పరిపాలన అనుభవం కలిగిన వాళ్ళు లేరా? ఆవిడకి ఎవరి మీద నమ్మకం ఉందో వారా? ఆవిడ వ్యక్తిగత నమ్మకం అంత గొప్ప విషయమా? దుర్యోధనుడు ప్రాయోపవేశాన్ని కూర్చుంటే రాజీపోదామని కర్ణుడు ప్రయత్నించలేదే. ఇంత దుర్మార్గం ఆనాడలేదే. కనీసం దుశ్శాసనుడు, ఎంత విచిత్రమైన మనిషి అండి దుశ్శాసనుడు. దుర్మార్గుడు దుర్మార్గుడు అంటారు కాబట్టి ఒక్క మాట అతనిలో ఉండే గొప్పతనం చెబుతానమ్మా నేను. ప్రతి పాత్రని ఆ దృష్టితో కూడా చూడాలి. దుశ్శాసనంలోగానే పక్కనెట్టే కథ. ఘోషయాత్రలో, అరణ్య పర్వంలో ఘోషయాత్రలో దుర్యోధనుడు ఓడిపోయినప్పుడు, గంధర్వులు ఎత్తుకెళ్ళిపోయినప్పుడు భీమార్జునుడు అతన్ని విడిపిస్తే ఆ అవమానానికి తట్టుకోలేక నేను చచ్చిపోతానని ప్రాయోపవేశాన్ని కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు దుశ్శాసనుడిని పిలిచి పట్టాభిషేకం చేసేస్తాడు. అక్కడే సేవకుడిని గంగనీళ్లు దమ్మని పట్టాభిషేకం చేసేస్తాడు. ఏడుస్తాడు దుశ్శాసనుడు. అన్నా నీతో నేను ప్రాణం విడిచిపెడతాను కానీ నేను పట్టాభిషేకం చేసుకోనయ్యా అంటాడండి. నిజంగా రామాయణంలో భరతుడు ఎంతో, ఆ సందర్భంలో దుశ్శాసనుడు అంతే. మంచి చెడ్డల పక్కనెట్టండి. అన్నదమ్ముల అనుబంధానికి వస్తే దుశ్శాసనుడు లక్ష్మణుడు లాంటి వాడే, భరతుడు లాంటి వాడే. వాడి కర్మ ఏమిటంటే అన్నగారు మంచివాడు కాపోవడం. కానీ అంత గొప్పవాడు, స్వార్థానికి పాల్పడలేదు, హాయిసర్బాద్య దొరికింది అనుకోలేదు. నీకు లేని రాజ్యం నాకెందుకయ్యా, నీ ప్రాణంతో పాటు నేను విడిచిపెడతాను, ఎవడ రాజు అయితే నాకేమన్నాడండి దుశ్శాసనుడు. నేను ఆ ఘట్టం చదివావురా దుశ్శాసన, మా కాలం రాజకీయ నాయకుల కంటే నువ్వు చాలా గొప్పవాడు అయ్యా అనుకున్నాను నేను. ఆ మాత్రం కూడా లేదా? భార్యకి ఇచ్చేస్తారా పీఠం? ఆవిడేం చదువుకుంది, పరిపాలన ఏం తెలుసు అంటే పరణాసూత్రములన్న భార్య గడసూత్రములు. భార్య బెళ్ళమెళ్ళలో మంగళసూత్రం కట్టినట్టే పీఠానికి మంగళసూత్రం కడతారా? నా ఇష్టం అంటారా? జరిగింది ఈ దేశంలో, అన్నీ జరుగుతాయండి. చిత్రము గడ్డిమేయున నరజీవములను గలవంటే మీకడ. గడ్డి కూడా వేస్తట్టుగా దాణా కుంభకోణం. లారీల గడ్డి అక్రమంగా తెప్పించి రకరకాల కోట్లు వందల్లో ఖర్చు పెట్టేది, కోట్లలో ఖర్చు రాసేది. శుభ్రంగా మేసేశారు. రాత్రికి రాత్రి భార్యలకు రాజ్యపదమ్ములనప్పగించి ఏమాత్రము యోగ్యతన్ గనక మద్దతుకు ఉడగగట్టి పాలనా సూత్రములన్న భార్య గడసూత్రములంచుదలంచు నాయకులు చిత్రము గడ్డిమేయు నరజీవములున్ గలవంట మీకడన్. ఇంకా విచిత్రం, శాసనసభ్యులందరకు చక్కగా మంత్రి పదమ్ములంట. శాబాస్, ఇది మెచ్చుకోవలయు. బంగారు కొండ లభించినట్లుగా శాసనసభ్యులందరకు చక్కగా మంత్రి పదమ్ములంట. శాబాస్, ఇది మెచ్చుకోవలయు. బంగారు కొండ లభించినట్లుగా మోసము జన్మతార ధనమోఘము పుట్టుక జబ్బు వారికి. మోసము జన్మతార ధనమోఘము పుట్టుక జబ్బు వారికి. దోషము వారిదెట్లగును దోచుకొనుండని చాచి కూర్చొనన్. దోషము వారిదెట్లగును దోచుకొనుండని చాచి కూర్చొనన్. ప్రజాస్వామ్యం అన్నప్పుడు ప్రజా అనే మాట ముందుంది, స్వామ్యం తర్వాత ఉంది. రాజస్వామ్యం అన్నప్పుడు రాజా ముందుంది, స్వామ్యం తర్వాత ఉంది. భూస్వామ్యం అన్నప్పుడు భూ ముందుంది, స్వామ్యం తర్వాత ఉంది. అది గమనిస్తే తెలుస్తుంది ఎవరికి ప్రాధాన్యము. రాజస్వామ్యంలో రాజులకు ప్రాధాన్యమైనప్పుడు, భూస్వామ్యంలో భూమి ఎక్కువ ఉన్నవాడికి ప్రాధాన్యమైనప్పుడు, ప్రజాస్వామ్యంలో ప్రజలకు ప్రాధాన్యం ఉండాలో వద్దా? చాలా సామాన్యమైన విషయం. సంధి సమాసాలు తెలిస్తే చాలా అర్థమైపోతుంది. మరి ఎక్కడది? మళ్ళీ నాయకుల వారసులు అలా వస్తున్నారు, ఏ అర్హత లేకుండా. అంతేకాదు, ఇంకా కొంతమంది ఇంకా కొత్త విధానాలు, ఎవరిని అసంతృప్తికి గురి చేయకుండా విపరీతమైన మంత్రివర్గాలు, విపరీత సంఖ్య. ఓ చిన్న రాష్ట్రం గోవా, జనాభా 10 లక్షలట, శాసనసభ్యులు 40 మంది అట. అధికార పార్టీ అతి కష్టం మీద ప్రమాణ స్వీకారం చేశారు.
పరిశీకరణ కాదని పారేకర్ గారు. ఇంత చేసి 21 మంది, అందులో 14 మందికి మంత్రి పదవులు, 15 మంది కూడా అయిపోయింది. ఇప్పుడు ఆ చిన్న రాష్ట్రం మీద ఎంత భారం పడుతుందో చూడండి ఒకసారి. ఓ చిన్న రాష్ట్రం కదా, తక్కువ మంత్రివర్గంతో మనం చేసుకోలేమా? ఎందుకంటే మనం అధికారానికి ఎవరెవరు మద్దతు తీసుకున్నామో వారందరికీ మంత్రి పదవులు ఇవ్వాలిగా. అయితే మనకు అధికారానికి రావాలనే కాంక్ష లేకపోతే ఇంత ఖర్చు లేదుగా. ఆ కాంక్ష మూలం. ఆ కాంక్షకు మన మనస్సులో మనం అడ్డుకట్ట వేయగలిగితే గోవా పాలకోవాలా ఉంటుందండి, దేశమంతా పాలకోవాయే. లేకపోలేదంటే అటువంటి నాయకులు మాన్యులు, నటరత్న, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారిని చెప్పుకోవాలి. సమైక్య ఆంధ్రప్రదేశ్కి 1983లో ఆ మహానుభావుడు ముఖ్యమంత్రి అయితే మొత్తం మంత్రివర్గం 15 మంది, అందులో 9 మందే క్యాబినెట్, 6 మిగిలిన వాళ్ళు. ఈ కులాలు మతాలు ప్రాంతాలు ఏం పట్టించుకోలేదు ఆయన. నాకన్నీయో తెలియను అంతే, గొడవలేదు. ఇంకా మాట్లాడేవాళ్ళు ఏడుదురుగా. 9 మంది క్యాబినెట్. మా తాడేపల్లిగూడెం ఈ ఆంజనేయుడు గారు ఉండేవాడు, అందులో దేవాదాయ శాఖ మంత్రి. 9 మందే, 6 స్టేట్ ఏదో డిప్యూటీ మినిస్టర్ ఏదో అంటారు, క్యాబినెట్ తర్వాత ర్యాంక్ ఏదో. ఎంత తక్కువ మంత్రివర్గం అండి, ఖర్చు ఎంత తక్కువ అండి. ఆయన అదే అన్నారు, ఎందుకు 40 మంది మంత్రులు, వీళ్ళందరికీ ఎర్రబొగ్గ కార్లు, మనిషికో 2 గనమల్లు నాన్సన్ తీసేయన్నాడు. అంత పెద్ద సమైక్య ఆంధ్రప్రదేశ్ని 15 మంది మంత్రులతో పరిపాలించగలిగారే. ఈవేళ 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత మంత్రులు ఎంతో, క్యాబినెట్లు ఎన్నో, డిప్యూటీలు ఎన్నో, స్టేట్లు ఎన్నో, వారికి రక్షణలు ఎన్నో, ఇక ఆ ఖర్చులన్నీ మీరు లెక్కేయండి ఎన్ని వేల కోట్లు తెలుతుందో. ఇంత చేసినా పరిపాలన అప్పటికంటే బాగుందని చెప్పలే. అయ్యే డబ్బు ఖర్చు అయిపోతుంది, చివరికి ఇదే మిగులుతుంది. సొమ్ము పోయే దుమ్ము బట్టి అని. శాసనసభ్యులందరికీ చక్కగా మంత్రి పదములు అంటే శాబాస్, ఇది మెచ్చుకోవాలి. బంగారు కొండ లభించినట్లుగా ఆయన కష్టపడ్డారండి. ఆయనకు మంత్రి పదవులు, కష్టపడేది మంత్రి పదవి కోసం. మాట ఎలా వస్తుందండి, ఎంత ధైర్యంగా చెప్పొస్తున్నారు ఆ మాట, సిగ్గు లేకుండాను. అంటే మంత్రి పదవి కోసం కష్టపడ్డాడు ఆయన. అలా అయితే ముందే చెప్పచ్చు కదా ప్రజలకి, నేను కష్టపడదలుచుకున్నాను మరి, ఎందుకంటే తర్వాత మంత్రి పదవి వస్తుంది కాబట్టి, అందుకని మీరు ఓట్లేండి అంటే వెయ్యరుగా. అబ్బాయి అప్పుడు చెప్పరండి, మాకేం అక్కర్లేదు, ప్రజల కోసం మేము వచ్చాం, పార్టీ దుర్మార్గంగా పరిపాలిస్తుంది, లేకపోతే నాకు రావాల్సిన అవసరం లేదు అని చెప్పి రావడం. తర్వాత ఏమో ఇంత కష్టపడ్డాక మాకేం లేకపోతే ఎలాగండి అంటాం. మొత్తం నాటకం. బంగారు కొండ లభించినట్టే మంత్రి పదవి అంటే, తవ్వుకోవడమే బంగారం. ఎందుకని? మోసము జన్మతార, ధనమోహము పుట్టుక జబ్బు వారికి. వాళ్ళు జన్మతారే, మనకందరికీ జన్మతార ఏమిటంటే ఏదో శతభిషం భరణి అశ్విని చెప్పి మోసమే జన్మతార. ఇక పుట్టుక నుంచి వచ్చే వ్యాధులు ఏదో పురుట్లోనే సంధి కొట్టింది, సంధి అంటారు, అనాస అంటారు, ఏవో రకరకాల చిన్న చిన్న జబ్బులు ఉంటాయి పుట్టుకతో వచ్చేవి. ఇది ధనమోహం పుట్టుకతో వస్తుంది. రాజకీయాల్లోకి ఎందుకు వచ్చామంటే సంపాదించుకుంది, కాకపోతే ఆ మాట ఎంత ధైర్యంగా ఉంటున్నారు హాయిగా. మొహాల మీద 10 కోట్లు ఖర్చు పెట్టామండి, మరి 50 కోట్లు సంపాదించకపోతే ఎందుకంటే రావడం. ఈ మాట ప్రజల దగ్గర చెప్పానంటే వేదిక మీద చెప్పడం. ఈ ప్రజల అమాయకులు. అయ్యి బాబు ఎమ్మెల్యే గారు వచ్చి రోడ్డు మీద కూర్చున్నారా? ఈ ప్రజలు ఎప్పుడు రోడ్డు మీద కూర్చుంటున్నారు. నడవడానికి ఆ రోడ్డు కూడా లేదు. వేసిన రోడ్లు ఒక నెల రోజులు కాకుండా మొత్తం బద్దలవుతున్నాయి. రోడ్డు మీద ఏం పడుతుందో తెలుసు, ప్రజల బతుకులే రోడ్డును పడ్డాయి. ఎక్కడికక్కడ శాతాలు తీసుకుని కమిషన్లు ఇచ్చేస్తున్నారు, మొత్తం కాంట్రాక్ట్. మాకు ఇంత ఇచ్చేయి, మీకు ఇంత తోసేయి. ఇంకా రోడ్డు మీద ఏముంటుంది, మట్టి సిమెంట్ ఎందుకు ఉంటుంది, తారు ఎందుకు ఉంటుంది, మొత్తం అయిపోయింది ఎక్కడికక్కడ. కనీసం ఇలాంటి పరిస్థితుల్లో, ఈ అవినీతిలా పేరుకుపోయిన పరిస్థితుల్లో తక్కువ మంత్రివర్గం, తక్కువ మంది శాసనసభ్యులు ఉంటే ఖర్చులు కూడా తక్కువ ఉంటాయి. ఇప్పుడు ఇంకా మంత్రులు పెంచడం, 2 రాష్ట్రాలు విడిపోవడమే కాకుండా మంత్రివర్గాలు పెరగడమే కాకుండా ఇంకా శాసన నియోజకవర్గాలు కూడా పెంచేస్తారు. ఇప్పటికే జిల్లాలు పెంచేశారు చాలా చోట్ల. 10 జిల్లాలు 30 జిల్లాలు అయిపోయినాయి. కలెక్టర్ల పోస్టులు పెరిగాయి, ఖర్చులు పెరిగాయి. మరి జిల్లాలకు ఏమైనా మేలు జరిగిందో ఏమో, దానికి ముగింపు ఇప్పుడు చూద్దాం. 23:30 గంటల్లో ఆ మీరేమిటో చూద్దాం.